గైస్ వెల్కమ్ బ్యాక్ చరణ్స్ జర్నీ. సో రీసెంట్గా సోనీ లైవ్లో అయితే అవైలబుల్గా ఉంది చరణ్స్ జర్నీ వెబ్ సిరీస్. అరౌండ్ మనకి 6 hours 7 minutes అలా ఉంటుంది. 9 episodes ఉంటాయి. సో వెబ్ సిరీస్ చూసినాక నాకైతే అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు హైవే మీద ఒక 2 గంటల్లో వెళ్తాం కదా, అదే గుంటల రోడ్డు మీద వెళ్తే ఒక 4 గంటలు పడుతుంది కదా. సో ఈ వెబ్ సిరీస్ కూడా అంతే అన్నమాట. హైవే మీద వెళ్ళేటట్టు తీసింటే ఒక 3 hours అయిపోయేది, చూడడానికి కూడా బాగుండేది. బట్ అలా కాకుండా ఒక గుంటల రోడ్లో జర్నీ అయితే స్టార్ట్ చేశారు. 6 hours వెళ్ళిపోయింది. బాగా ల్యాగ్ ఉందన్నమాట. ఎలా ఉంటుందంటే ప్లాట్ చెప్తాను నేను. ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంటుంది, దానికి ఎండి మనకి శరత్ కుమార్ గారు. అయితే శరత్ కుమార్ గారు ఒక కార్ని ఇన్వెంట్ చేయాలనుకుంటారు. దానికోసం ఒక జాబ్ అప్లికేషన్ పెడతారు. అరౌండ్ ఒక 3 lakh 4 lakh శాలరీ ఉంటుంది అనమాట, హైయెస్ట్ పేడ్. అయితే దీనికి ఒక 120 నుంచి 130 అప్లికేషన్స్ వస్తాయి. సో మొత్తం అప్లికేషన్స్ అన్నీ చూసి రిజెక్ట్ చేసి అందులోకి వెళ్ళి ఒక 5గురిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ 5గురిలోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఇది స్టోరీ అనమాట. సో లాస్ట్లో ఈ 5గురిలోకి వెళ్ళి ఎవరు సెలెక్ట్ అయ్యాడు, ఏంది కథ అనేది స్టోరీ. ఈ 5గురి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, ఈ 5గురికి కూడా జాబ్ చాలా అవసరం. వీళ్ళకి ఖచ్చితంగా జాబ్ కావాలి. సో దానికోసం వాళ్ళు పెట్టే టాస్క్లు ఏంటి, ఆ టాస్క్లో వీళ్ళు ఎలా గెలిచారు, సో వీళ్ళ లైఫ్ స్టోరీ ఏంటి అనేది కూడా చూపిస్తారు. సో ఆ లైఫ్ స్టోరీ అనేది కూడా చాలా లాగ్ అనిపించుద్ది అనమాట, బోరింగ్గా ఉంటుంది. సో అది కాకపోతే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, కొన్ని ఫన్నీ మూమెంట్స్ బాగుంటాయి. అక్కడక్కడ కొన్ని సోషల్ ఎలిమెంట్స్ బాగుంటాయి. కాకపోతే దాన్ని ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. చెప్పాను కదా, 6 గంటలు కాదు, ఒక 3 గంటలు 3.5 hours తీసుంటే ఖచ్చితంగా ఒక ఎగ్జైటింగ్ మంచి వెబ్ సిరీస్ అనిపించేది. బట్ 6 hours బాగా లెంతీ అయిపోయింది. సో అంత అయితే అంత టైం పెట్టి అయితే వేస్ట్ చేయలేమనిపించింది అనమాట. లేదు ఇన్ కేస్ మేము చూడాలి ఖచ్చితంగా వెబ్ సిరీస్ జాబ్ ఎవరికి వస్తుంది ఏందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒకటే చెప్తా, ఫస్ట్ ఎపిసోడ్ చూసేయండి అండ్ లాస్ట్ ఎపిసోడ్ చూసేయండి, మీకు మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. సో అంటే ఎండింగ్ కూడా మనం ప్రిడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ లాస్ట్ చూస్తే మ్యాక్సిమం అర్థమైపోద్ది. ఇంకా అంతకు మించేసి చెప్పడానికి అయితే ఏం లేదు. 6 hours అయితే అంత టైం పెట్టి చూసేంత వెబ్ సిరీస్ అయితే కాదు. అదైతే నాకు 100% చెప్తున్నా. ఇక చూడాలి అనుకుంటే ఇక ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, ఇక చూడాలనుకుంటే మీ ఇష్టం. ఇది నా అభిప్రాయం. సో రివ్యూ నచ్చితే మాత్రం మన రివ్యూకి అయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా, ప్లీజ్.